హలో అండ్ వెల్కమ్ టు కేఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? సైన్స్ పరంగా చూస్తే మొదట్లో మన భూమి ఎలాంటి ఉపగ్రహం లేకుండా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆ టైంలో ఎర్త్ పై ఎలాంటి జీవం ఉండేది కాదు. అలా దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల కిందట ఒక ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ ని ఢీకొట్టింది. దాంతో భూమి యొక్క కొంత భాగం భూమి నుంచి విడిపోయి ఒక ఆర్బిట్ లో ఎర్త్ చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. అలా భూమి నుంచి విడిపోయిన చిన్న భాగమే ప్రెజెంట్ మనం చూస్తున్న చంద్రుడు. చంద్రుడు మనకు దాదాపు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అండ్ మన మూన్ ఎర్త్ కంటే 4 టైమ్స్ చిన్నగా ఉంటుంది. చంద్రుని యొక్క బరువు వచ్చేసి మన భూమి కంటే 81 రెట్లు తక్కువగా ఉంటుంది. అయినా సరే ఇప్పుడు మనం ఇలా బ్రతుకుతున్నామంటే దానికి చంద్రుడు కూడా ఒక కారణమే. అసలు కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడే గనక లేకపోతే ఏం జరుగుతుంది అండ్ దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. మనందరికీ తెలుసు చంద్రుని యొక్క గ్రావిటేషనల్ పవర్ తో సముద్రంలో ఉన్న నీటిని తన వైపుకు లాగుతూ ఉంటుందని. సో దీనివల్లే సముద్రంలో అలలు ఏర్పడతాయి. ఒకవేళ చంద్రుడే గనక లేకపోతే సముద్రంలో ఈ అలలు ఏర్పడే ఛాన్సే లేదు. ఈ అలల ద్వారానే భూమి యొక్క స్పీడ్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. అంటే చంద్రుడు సముద్రంలోని నీటిని తన వైపుకు లాగుతున్నప్పుడు చంద్రుడికి భూమికి మధ్య ఒక రకమైన టైడల్ ఫ్రిక్షన్ ఫామ్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ వల్లే భూమి యొక్క స్పీడ్ కంట్రోల్ చేయబడుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిల్చొని గుండ్రంగా తిరగమంటే మీరు చాలా స్పీడ్ గా తిరగలరు. అదే మీ చేతికి కొంచెం దూరంలో ఒక వస్తువును పెట్టి దాన్ని పట్టుకొని తిరగమంటే మీరు ముందు తిరిగినంత స్పీడ్ గా తిరగలేరు. సేమ్ ఇలాగే చంద్రునికి భూమికి మధ్య ఉన్న ఈ గ్రావిటీ వల్ల భూమి స్పీడ్ గా తిరగలేదు. ఈ విధంగా చంద్రుడు భూమి యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేస్తాడు. అలాంటిది అసలు చంద్రుడే లేకపోతే భూమి ఇప్పుడు తిరుగుతున్న దానికంటే కొన్ని వందల రెట్లు స్పీడ్ గా తిరుగుతుంది. దాంతో భూమిపై ఒక్కరోజు కేవలం 6 to 7 అవర్స్ మాత్రమే ఉంటుంది. అంటే సంవత్సరానికి దాదాపు 1234 రోజులు. సో భూమి ఇలా స్పీడ్ గా తిరగడం వల్ల సూర్యుడి నుండి వచ్చే లైటింగ్ ని సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. దాంతో ఎర్త్ పైన ఉన్న టెంపరేచర్స్ -డిగ్రీస్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ అది మాత్రమే కాదు, ఇంకా భూమి అంత స్పీడ్ గా తిరగడం వల్ల భూమి పైన గాలులు గంటకి 200 కిలోమీటర్ల స్పీడ్ తోనే వీస్తూనే ఉంటాయి. దాని వల్ల భయంకరమైన తుఫానులు కూడా వస్తాయి. అందువల్ల చివరికి మనుషులు బ్రతకడమే కష్టం అవుతుంది. అయితే చంద్రుడు మరియు సూర్యుని యొక్క గ్రావిటీ వల్ల మన భూమి ఎప్పుడు 22 to 23.5 డిగ్రీస్ యాక్సిస్ లో మాత్రమే తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ భూమి సూర్యుని దగ్గరికి వెళ్ళినా కూడా భూమి యొక్క యాంగిల్ చేంజ్ అవ్వకుండా చంద్రుడు తన గ్రావిటేషనల్ పవర్ తో భూమి యొక్క యాక్సెస్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అండ్ అదే చంద్రుని యొక్క గ్రావిటేషనల్ పవర్ భూమి పైన లేకపోతే భూమి యొక్క యాక్సిస్ పాయింట్ అనేది మారిపోతుంది. దాంతో భూమి యొక్క పోల్స్ కూడా సూర్యునికి ఎదురుగా వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఎర్త్ అట్మాస్ఫియర్ లో సడన్ గా చేంజెస్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్స్ ని గనక చూస్తే 15 నుంచి 50 డిగ్రీల యాంగిల్ లో వంగి ఉంటుంది. ఒకసారి 15 డిగ్రీలు ఉంటే మరొకసారి 50 డిగ్రీల యాంగిల్ లోకి మారిపోతుంది. సో దీనివల్ల ఆ ప్లానెట్ పైన జస్ట్ మినిట్స్ లోనే చాలా రకాల క్లైమేట్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. దీనికి రీజన్ ఏంటంటే మార్స్ కంటే చంద్రుని సైజ్ అనేది చాలా చిన్నది. అందుకే చంద్రుడు తన గ్రావిటీతో మార్స్ ని కంట్రోల్ చేయలేడు. జస్ట్ 20 డిగ్రీస్ యాంగిల్ చేంజ్ అవ్వడం వల్ల మార్స్ పై వాతావరణం ఒకసారి 225 డిగ్రీస్ ఉంటే దాని తర్వాత నిమిషమే 70 డిగ్రీల ఎండగా మారిపోతుంది. అండ్ ప్రెసెంట్ సముద్రంలో చాలా రకాల జీవులు బ్రతకడానికి కారణం కూడా చంద్రుడే. అది ఎలా అంటే ఆల్గే లాంటి కొన్ని రకాల జీవులు కేవలం చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే సముద్రం పైకి వస్తాయి. ఇలా వచ్చిన వాటిని ఇంకొన్ని వేరే జీవులు ఆహారంగా తీసుకుని బ్రతుకుతాయి. అండ్ ఆ జీవుల్ని కూడా మరికొన్ని వేరే పెద్ద జీవులు తిని బ్రతుకుతూ ఉంటాయి. సో ఈ విధంగా చంద్రుడి వల్లే ఈ సముద్రపు ఫుడ్ చైన్ బ్యాలెన్స్డ్ గా నడుస్తూ ఉంది. అండ్ భూమిపైన మొట్టమొదటి జీవి పుట్టింది కూడా నీటిలోనే. అలా ఏర్పడిన జీవుల నుంచి ఏర్పడిన వారమే మనం కూడా. సో అలాంటిది చంద్రుడే లేకపోతే ఈ సముద్రపు ఫుడ్ చైన్ కూడా ఉండదు. దాంతో అనేక రకాల జీవులు అంతరించిపోతాయి. దాని ఎఫెక్ట్ మనుషుల మీద కూడా పడుతుంది. ఇవన్నీ జరగడానికి ముందు మనం ఒక భయంకరమైన వినాశనాన్ని చూడవలసి ఉంటుంది. అదేంటంటే భూమిపై ఉన్న నీరు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల తన వైపుకి లాగబడి ఉంటుంది. ఒకవేళ చంద్రుడు గనక ఉన్నట్లుండి మాయమైతే అప్పటి వరకు నీటిపై ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఉండదు. దానివల్ల అప్పటి వరకు చంద్రుడు ఎంత నీటినైతే తన వైపుకి లాగి ఉంచుతాడో అదంతా మళ్ళీ సేమ్ ప్లేస్ కి వచ్చేస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ సడన్ గా జరగడం వల్ల భూమిపైన ఒక భయంకరమైన సునామీ ఏర్పడుతుంది. ఆ సునామీ వల్ల దాదాపు భూమిపై ఉండి 20% జీవులు అంతరించిపోయే ఛాన్స్ కూడా ఉంది. వీటన్నిటిని బట్టి చంద్రుడు మనకెంత అవసరమో మీకు ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది. సో చంద్రుడే గనక లేకపోతే ఈ భూమి పైన మనిషి అనేవాడే కనపడకుండా పోతాడు. ఈ వీడియో వల్ల మీరేమైనా కొత్త విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ని చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి. సో ఫైనల్ గా ఇది గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.